దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే 3 కీలక బిల్లులను నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఉదయం 11 గంటలకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టనున్న 3 బిల్లుల్లో మొదటిది 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. ప్రస్తుతం లోక్సభ సీట్లపై ఉన్న ఫ్రీజ్ను తొలగించడానికి ఈ బిల్లు తెచ్చింది కేంద్రం. ఎంపీ సీట్ల సంఖ్యను 543 నుంచి 850కి పెంచేందుకు వీలు కలుగుతుంది. డీలిమిటేషన్ తర్వాత రాష్ట్రాల నుంచి 817 మంది సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 మంది ఎంపీలు ఉంటారు. నూట 31వ రాజ్యాంగ సవరణ బిల్లుతోనే మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉన్న అడ్డంకులను తొలగించనుంది కేంద్రం. ఆర్టికల్ 334A సవరించి జనగణన, నియోజకవర్గాల విభజన పూర్తయిన వెంటనే మహిళలకు 33% రిజర్వేషన్లు అమల్లోకి వచ్చేలా దీన్ని రూపొందించింది. ఈ సవరణ ద్వారా 2029 లోక్సభ ఎన్నికల నాటికి మహిళలకు 33% సీట్లు కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఎన్డీఏ. ఇక కేంద్రం ప్రవేశపెట్టే రెండో బిల్లు డీలిమిటేషన్. లోక్సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచటానికి, సరిహద్దులను మార్చటానికి డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చింది కేంద్రం. ఈ బిల్లు ద్వారా కొత్త డీలిమిటేషన్ కమిషన్ను సైతం ఏర్పాటు చేయనుంది. ఇక మూడో బిల్లు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణకు సంబంధించింది. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి అసెంబ్లీల్లో మహిళా రిజర్వేషన్ల అమలు చేయడానికి ఈ బిల్లును తీసుకొచ్చింది ఎన్డీఏ సర్కార్. కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ సీట్లలో నామినేటెడ్ సభ్యుల సంఖ్యను 5కు పెంచాలని, అందులో 2 మహిళలకు అవకాశం కల్పించాలని ప్రతిపాదించింది. ఈ బిల్లులపై రేపటి నుంచి 3 రోజుల పాటు లోక్సభలో చర్చ జరగనుంది.